అసలు బేసికల్‌గా ఇప్పుడు మనకి టైమ్ చేంజ్ అయింది కాబట్టి పేమెంట్స్ కూడా చాలా చేంజ్ అవుతూ ఉంటాయి. హ్మ్. సో, మీరు ఫస్ట్ డాన్సర్‌గా ఏ సాంగ్‌కి వెళ్లారు? ఎప్పుడు వెళ్లారు? అది 'రాకేష్ మాస్టర్' కొరియోగ్రాఫ్‌లోనే 'జూనియర్స్' అని అల్లరి నరేష్ గారి సినిమా. హ్మ్. హ్మ్. ఓకే. దాని ముందు 'మేము' అని ఒక చిన్న సినిమా. కొత్త వాళ్ళందరూ కొత్త యూనిట్. ఆ సినిమాలో ఫస్ట్ నా సాంగ్. ఓకే. 'పద్మలయ స్టూడియోలో'. 'పద్మాలయ' ఓకే. అప్పుడు 'టక్కరి దొంగ' సినిమా షూటింగ్ జరుగుతుందక్కడ. హుహు. మహేష్ ఓకే. బాబు గారిది. ఎంత తీసుకున్నారు? ఏంటి? ఫస్ట్ సాంగ్‌కి? అప్పుడు మా యూనియన్ తరపు నుంచి పేమెంట్ తక్కువేలెండి అప్పుడు. చెప్పండి పర్లేదు. 1750 పర్ డే. 1750 హ్మ్. అప్పట్లో డాన్సర్స్‌కి. హ్మ్. ఓకే. డన్. అట్లా 3 డేస్‌కి 3600, 4000 బిలో 3 డేస్‌కి. ఓకే. ఓకే. ఇప్పుడు పేమెంట్లు పెరిగాయి కాబట్టి కొంచెం ఏదో అలా జరిగిపోతుంది. ఓకే. డన్. హ్మ్. అండ్ మీరిప్పుడు ఈ 'అసుర' టైమ్‌లో జరిగిందన్నారు కదా! అప్పుడెంత తీసుకున్నారు? యాస్ ఎ డాన్సర్‌గా పేమెంట్ అప్ ఆర్ అప్పటికి అంతేనా? అప్పుడు 4000 ఎంతో ఉండే పర్ డే. పర్ డే 4000 ఉండే. 4000 మళ్ళీ దానికి ఎఫెక్ట్ అమౌంట్ హ్మ్. ఒక 1000 ఓకే. రూపీస్ ఉంటుంది. ఓకే. 1000 ఆ! రూపీస్. 1000 రూపీస్ అలా ఉంటది. అది గూడా ఇచ్చారు. ఓకే. ఆ ఓకే. డబ్బులు దేవుడెరుగు అసలది. హెల్త్ పాడైతే ఏంటి? మనం నెక్స్ట్ టైమ్ వెళ్ళలేం గదా! నెక్స్ట్ టైమ్ ఆ! ఎక్కడైనా ఏదైనా చేయాలన్నా ఇబ్బందే. ఇబ్బంది చాలా. అందుకే ఆ ఫోటోస్ ఏంటంటే బ్యాక్, ఫ్రంట్. నేనది కలర్ ఏసుకోవడం వల్ల నా బాడీ ఇలా అయిపోయిందన్నట్టుగా నేను దాంట్లో ఇన్‌స్టాలో పోస్ట్ చేశా 'పలానా' సినిమా అని. సూపర్. అంటే ఫస్ట్ థింగ్ ఒక్కటి మహేష్ గారు, నాకు అంటే నేను అబ్జర్వ్ చేసింది మీరు మాటలు బట్టి నాకు అర్థమైందేంటంటే, హ్మ్. యాస్ ఎన్ డాన్సర్‌గా మీరు ఇండస్ట్రీకి వచ్చారు. హ్మ్. బట్ మీరు అసలు ఏం అవ్వాలనుకున్నారు? ఆర్టిస్టా? ఆర్టిస్ట్. ఓకే. మంచి యాక్టర్ అవుదామనే వచ్చానిక్కడికి. మా నాన్న అనేవారు, "అరేయ్! మంచి క్యారెక్టర్‌లు చేయాలిరా, మంచి ఆర్టిస్ట్ అవ్వాలిరా." ఇప్పుడు 'విజయ్ భాస్కర్' అని ఇంతకుముందు చెప్పాను కదా! హ్మ్. ఆయన ఒక డాన్స్ ఉండాలి, యాక్టింగ్ ఉండాలి, ఫైట్స్ నేర్చుకోవాలి. ఒక ఆర్టిస్ట్ అన్నాక ఇవన్నీ కావాల్సిందే అని చెప్పేసి 'రాకేష్ మార్' దగ్గర ఇన్‌స్టిట్యూట్‌లో జాయిన్ చేశారు. హ్మ్. అలాగా డాన్సర్‌గా కార్డ్ నేర్చుకోవడం జరిగింది. కార్డ్ ఇప్పియడం జరిగింది. ఇవన్నీ చూసుకుంటూ జర్నీ అలా సాగిందండి. కార్డ్ తీసుకోవడానికి కారణం ఏంటంటే, ఆర్టిస్ట్‌గా చేసిన తర్వాత మనీ మనకి రొటేషన్ కాకపోతే మరి ఏంటి ఇది చేసుకుంటూ ఆర్టిస్ట్‌గా ఎళ్ళిపోవచ్చు. కెమెరా అంటే ఏంటో తెలుస్తది. కొంతమంది డిపార్ట్‌మెంట్స్ ఏ డిపార్ట్‌మెంట్ 24 క్రాఫ్ట్స్ ఎవరెవరు ఎలా ఏంటనేది మొత్తం ఎక్స్‌పీరియన్స్ తెలుసుకుంటాం. హ్మ్. హ్మ్. ఒక ధైర్యం అనేది ఒకటుంటది. ఒక పక్క డబ్బులొస్తుంటే దాంతో ఉంటూ యాక్టర్‌గా ట్రై చేయొచ్చులే అన్నట్టుగా నేను కార్డ్ తీసుకోవడం జరిగింది. ఓకే. ఫస్ట్ యాక్టర్ అవుదామని వచ్చాను హైదరాబాద్‌కి. హ్మ్. హ్మ్. అలా వచ్చిన డబ్బులతో తినుకుంటూ, రూమ్ రెంట్‌లయి కట్టుకుంటూ, ఇలా ఆఫీసులు తిరుక్కుంటూ అబ్బా! అలా. సో, ఎప్పుడైనా అంటే లైక్ స్ట్రగల్ అవ్వడం గాని, వద్దులే ఇకెందుకు వేరే ఏదైనా జాబ్ చేసుకొని బ్రతకచ్చులే, నాకేమైనా రాదా ఏంటి అని ఇండస్ట్రీ వదిలి వెళ్ళిపోదాం అని ఎప్పుడైనా అనుకున్నారా? ఫస్ట్‌లో అనుకునేవాడినండి. హ్మ్. ఫస్ట్‌లో ఎప్పుడు 2006, 7 ఆ టైంలో. ఏంటి నేననుకున్నదేంటి అంటే డాన్సర్‌గా ఫుల్ బిజీ అప్పట్లోనే. హ్మ్. ఇంక అది కంటిన్యూ అయిపోతుంది. టైం ఉండేది కాదు. ఆర్టిస్ట్ మీద చేయాలనే ఒక ఆలోచన తగ్గిపోయింది. ఓకే. ఇది పెరిగిపోయింది. అసిస్టెంట్‌గా ఎళ్తున్నా, డాన్సర్‌గా ఎళ్తున్నా, క్లాసెస్ చెప్తున్నాను. ఇక ఇదే వీటి మీదే బిజీ ఇంగ నేను. ఇక జీవితం అదే ఇక అయిపోతుంది. అదే అయిపోయింది. ఇప్పుడు కూడా అదే. హ్మ్. మొన్న రీసెంట్‌గా 'భాను మాస్టర్‌ది' లాస్ట్ సాంగు ఇది. 'ఆయి' గాదు. ఇది 'రవితేజ' గారు, 'శ్రీలీల' హీరోయిన్ కొత్త న్యూ ఫిల్మ్. అది మన అయ్యో! నాకు గుర్తు సెట్ రావట్లేదు. సాంగ్ చేసాం ఆల్రెడీ. 'జింతక్క జింతక్క' సాంగ్. అదే కదా! 'ధమాకా'. 'దమ్మక' కూడా గాదు. ఇప్పుడు రీసెంట్‌గా కొత్తగా ఫిల్మ్ ఓపెనింగ్ అయిందిగా. వచ్చిన అప్‌కమింగ్ మూవీనా? అప్‌కమింగ్ మూవీ. అచ్చా! ఇంకా రిలీజ్ ఆ అవ్వలేదులెండి. షెడ్యూల్ గూడా ఏమంత జరగలేదు. ఫస్ట్ సాంగ్‌తోనే షెడ్యూల్ ఓహ్! స్టార్ట్ ఫస్ట్ అయింది. సాంగ్‌తోనేనా? హ్మ్. ఓకే. ఆ సాంగ్‌కి డాన్సర్‌గా ఎళ్ళాను. డాన్సర్‌గా వెళ్లారు. డాన్సర్‌గా. ఇప్పుడు కూడా మీరు డాన్సర్‌గా వెళ్తున్నారు. ఆ! డాన్సర్‌గా ఎళ్ళా. అలా అదే లాస్ట్ సాంగ్ నాకు. ఓకే. అదే మొన్న మీకు అడిగితే షూటింగ్‌లో ఇలా షూటింగ్‌లో బిజీగా ఉన్నానన్నారు. ఉన్నాను. ఆ తర్వాత వేరే నెక్స్ట్ వెబ్ సీరీస్‌కి షూటింగ్ అది గూడా చేస్తున్నా. ఓహ్! ఇటు ఇటు నైట్ షూటు, అటు డే షూటు. నైట్ షూట్, అటు డే షూట్. డేట్స్ లేవు. అలా వెళ్తూ చేస్తున్నానన్నమాట. సో, మీరు 'రాకేష్ మాస్టర్' గారితో స్టార్ట్ చేశారు. 'శేఖర్ మాస్టర్' స్టార్ట్ చేశారు. హ్మ్. నాకు తెలిసి 'భాను మాస్టర్' గారు చేశారో లేదో నాకు తెలీదు కానీ, బట్ 'శేఖర్ మాస్టర్' గారు కూడా స్టార్ట్ చేశారు. హ్మ్. సో, కొరియోగ్రఫీ అయ్యారు. నాకు తెలిసి మీరు 'భాను మాస్టర్', 'యానీ మాస్టర్' వీళ్ళందరూ మీ ఫ్రెండ్సే. 'జానీ ఆ! మాస్టర్'. అని మాస్టర్ కూడా ఫ్రెండ్. సో, వీళ్ళందరూ మంచి కొరియోగ్రఫీస్ చేస్తున్నారు. అవకాశాలు మంచి మంచివి వస్తున్నాయి. యూ హావ్ ఆల్సో మంచి అంటే గుడ్ టాలెంట్. మీరిప్పటి వరకు కొరియోగ్రఫీగా ట్రై చెయ్యలేదా? లేకపోతే అవకాశం వచ్చినా వద్దనుకున్నారా? ఇప్పుడు ఇందాక నేను యాక్టర్ అవుదామని హైదరాబాద్‌కొచ్చానని చెప్పాను గదా! హ్మ్. ఇలాగ డాన్సర్‌గా ఉంటూ
ఇది కంటిన్యూ అయిపోతుంది, ఆర్టిస్ట్ మీద ఎక్కువ ఫోకస్ చేయలేకపోయాను అని చెప్పాను చూడండి. ఇప్పుడు అదే నేను కొరియోగ్రాఫర్ అయ్యాను అనుకో, ఇక దాని మీద వెళ్ళిపోతా, ఇంకా యాక్టింగ్ పక్కన పెట్టేస్తా. ఓకే. ఆఫర్స్ వచ్చినాయా? రాలేదు, కానీ ఇప్పుడేంటంటే కొరియోగ్రఫీ కూడా చేయడానికి నేను రెడీగా ఉన్నాను. ఓకే. సో ఏదున్నా ఇప్పుడు నాకు ఇప్పుడు ఆర్టిస్ట్గా చేస్తూ ఏదన్నా ఇప్పుడు పటాస్ సినిమా ఉంది, కొంచెం నేమ్ వచ్చింది, క్లిక్ అయిన ఫేస్, నెక్స్ట్ అట్లా 2-3 సినిమాలు పడ్డాయి అనుకో, మంచి క్యారెక్టర్, డాన్సర్గా వెళ్ళలేను, ఎందుకంటే ఫేస్ రిజిస్టర్ అయిపోద్ది. అవును, వీడేంటి డాన్సర్గా వచ్చాడు అనేది అవుతుంది అనమాట. ఇప్పుడు ఆ సినిమా మాకు మేనేజర్స్ కాల్ చేసి ఇట్లా సాంగ్ ఉంది, ఇది అని ఎవరు ఏంటని కంపెనీ అడిగి మరి వెళ్తున్నా. అంటే ఈ సినిమాలో నేను క్యారెక్టర్ చేశాను, నేను సాంగ్ అయితే రాను అని చెప్పి అడిగి మరి వెళ్తున్నాను అనమాట. అట్లా ప్రాబ్లమ్స్ వస్తుంటాయి. పటాస్కి జరిగిన ప్రాబ్లమ్స్ ఎలా అయితే జరిగిందో, డాన్సర్ చేస్తూ మళ్ళీ యాక్టర్గా చేసాడు. సో ఇప్పుడు ఒక డాన్సర్ అంటే నాకు తెలిసి బ్యాక్గ్రౌండ్ చాలా వరకు కొరియోగ్రాఫర్లు ఏం చేస్తారంటే హీరో హీరోయిన్ ఎక్కువగా చూడరు, డాన్సర్స్ నే చూస్తారు, వాళ్ళు కరెక్ట్ చేస్తున్నారో లేదో చూస్తారు. ఎందుకంటే జనాలు కూడా అబ్జర్వ్ చేసేది వాళ్ళనే కదా, ఎక్కువ ఫోకస్ వాళ్ళ మీదే పెడుతున్నారు అని విన్నాను నేను. ఇస్ దట్ ట్రూ? ఎవరి మీద అంటే బేసికల్ గా హీరో హీరోయిన్స్ మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చెయ్యరు కొరియోగ్రాఫర్స్, సైడ్ డాన్సర్స్ మీద, బ్యాక్గ్రౌండ్ డాన్సర్స్ మీద ఎక్కువగా చేస్తారు, వాళ్ళు కరెక్ట్ చెయ్యాలి అని చెప్పి. అది రాంగ్. ఇప్పుడు ఎందుకు అసిస్టెంట్స్ ఉన్నారుగా, ఒక 2-3-4 మహా అయితే 5 మంది అసిస్టెంట్లు కూడా ఉంటారు ఒక్కొక్క మాస్టర్, కానీ ఆ రేంజ్ ని బట్టి. ఒక మాస్టర్ కి ఒక మానిటర్ ముందు కూర్చుంటే హీరో హీరోయిన్ మీద బ్యాక్గ్రౌండ్ ఏంటి ఇవన్నీ అంతవరకు సెట్ చేయడం వరకే. టేక్ విషయానికి వచ్చేసరికి వీళ్ళ మీదే, హీరో హీరోయిన్ ఆర్టిస్టులు ఎవరున్నా ఆర్టిస్టుల మీద, వాళ్ళ మీదే ఫోకస్ ఉంటుంది. ఈ డాన్సర్లు ఎవరైతే ఉన్నారో బ్యాక్గ్రౌండ్ లో అసిస్టెంట్లు చూసుకుంటున్నారు కదా. ఓకే. ఇప్పుడు ఎవరన్నా మిస్టేక్ చేసి వాళ్ళు ఆగిపోయారు అనుకో, అసిస్టెంట్ వెళ్ళి మాస్టర్ చెప్పేస్తారు, మా పలానా వ్యక్తి ఆగిపోయారు, టేక్ 1 more చేయాలి మాస్టర్ అంటే ఓకే డన్ అని పట్టించుకోరు. ఓన్లీ ఈ డాన్సర్లనే ఎక్కువ దృష్టి పెట్టి వాళ్ళనే చూస్తారు, హీరో హీరోయిన్ పట్టించుకోకపోవడం అనేది రాంగ్. ఓకే, దట్స్ రాంగ్ వన్. రాంగ్. ఓకే. అండ్ మీరు అంటే లైక్ దాదాపు ఏ సాంగ్స్ కి చేశారు? ఎనీ రిజిస్టర్డ్ సాంగ్స్ ఏమైనా? చాలా ఉన్నాయి. ఆల్మోస్ట్ మన తెలుగు హీరోలతో అందరితో చేశారు. చిరంజీవి గారి చేశారు? చిరంజీవి గారు మన ఇది వాల్తేరు వీరయ్యలో సాంగ్ అండ్ రవితేజ గారికి బ్యాక్గ్రౌండ్ లో హెడ్ కానిస్టేబుల్ క్యారెక్టర్ కూడా చేశారు. అర్రే సాంగ్ ఏది వాల్తేరు వీరయ్యలో? పార్టీ. వేర్ ఇస్ ద పార్టీ సాంగ్? అర్రే వావ్. కనిపించారు ఎక్కడ? గ్రూప్ లో ఉంటాను. గ్రూప్ లో ఉంటారు, డాన్సర్ గా చేశారు అండ్ ఆర్టిస్ట్ గా కూడా చేశారు రవితేజ గారితో. వావ్, నైస్. అండ్ రవితేజ గారు అనగానే ఇంకొకటి కూడా గుర్తొచ్చింది నాకు. ఏంటిది? ఏ షూటింగ్ టైంలో ఇది? పవర్. ఏంటి అంటే సాంగ్ టైమా? పవర్. ఓకే, ఇది పవర్. పవర్ సినిమాకి ఒక ఆంజనేయుని గెటప్ ఒక 2 డాన్సర్లు చేయాలి, 2-3. ఆ గెటప్ కి నాకేసారు అనమాట, ఆంజనేయ సాంగ్ గెటప్. రవితేజ గారికి నాకు కొంచెం ఆ షాట్ లో ఉంటుంది, సాంగ్ షాట్ లో అదేదో డైలాగ్, సాంగ్ లో డైలాగ్ ఉంటుంది. రవితేజ గారు ఏదో చిన్న ఎటకారంగా చిన్న డైలాగ్ చెప్పేసి అంటాడు, అంతవరకు కట్. దాని తర్వాత డాన్సర్ కంటిన్యూ చేస్తున్నాను, డాన్సర్ గా కంటిన్యూ చేస్తారు. సో రవితేజ గారు అంటే లైక్ ఎలా ఉండేవారు ఆన్సర్స్? ఏమైనా మాటలు ఏమైనా ఉండేవా మీకు? అంటే లైక్ ఇప్పుడు ఇది చేశారు పవర్, ఆ తర్వాత వాల్తేరు వీరయ్య, ఏమైనా మాట్లాడటం, గుర్తుపట్టడం లాంటివి ఏమైనా కన్వర్సేషన్స్? ఫస్ట్ చెప్పవలసింది, నిప్పు సినిమాకి డాన్సర్ వెళ్ళా, గణేష్ మాస్టర్ కొరియోగ్రాఫర్. నిప్పు సినిమాకి అది పొలాచి బ్లాక్ పొలాల్లో ఒక సాంగ్ ఉంటుంది, ఓయ్ 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 కొంటేరే పిల్ల అనే సాంగ్ ఉంటుంది. ఆ సాంగ్ డాన్సర్ వెళ్ళాను. భాను మాస్టర్ అప్పటికి అసిస్టెంట్ కొరియోగ్రాఫర్. ఆ సాంగ్ వెళ్ళినప్పుడు ఇప్పుడు మాస్టర్స్ మానిటర్ దగ్గర కూర్చున్న తర్వాత గ్యాప్స్ సెట్ చేస్తుంటారు కదా, జిమ్ క్యారీ రైట్ లెఫ్ట్ రా, ముందుకురా, వెనక్కెళ్ళు, అటు సైడ్ నుంచో పేరు పెట్టి జిమ్ క్యారీ అనగానే రవితేజ్ గారు ఒక్కసారి బ్యాక్ తిరిగి ఇక్కడ జిమ్ క్యారీ ఎవరు అని అన్నారు. సార్ నేనే సార్ అని, ఆయన పక్కనే ఉన్నా. నేనే సార్ అనగానే జిమ్ క్యారీగా ఈ పేరు ఎలా వచ్చింది నీకు అంటే ఓన్ నేమా అని అడిగారు. ఓన్ కాదు సార్, ఓన్ నేమ్ మహేష్. ఇది ఎలా వచ్చింది అంటే జిమ్ క్యారీ గారి లాగా ఇమిటేట్ చేయగలుగుతాను, అతనిలా యాక్ట్ అవునా, ఒక నిమిషం షార్ట్ అయిపోయి నీతో మాట్లాడాలన్నా. చేసి చూపించారా? పిలిపించారు. పిలిపించి అసలు ఏంటి జిమ్ క్యారీ నీకు నేమ్ ఎలా వచ్చింది ఏంటని అడిగారు.
ఓకే. సరే నేను ఇట్లా కొన్ని సంవత్సరాల నుంచి ఆయన ఫాలో అవుతున్నాను జిమ్ క్యారీ గారిని. సో, అలా ఒక ఆర్టిస్ట్ అన్నాక ఏదో ఒకటి సంథింగ్ చిన్న టాలెంట్ ఏదో ఒక డిఫరెంట్ ఉండాలని చెప్పేసి నేను అది నేర్చుకోవడం జరిగింది. ఆయనలాగా చూస్తూ. అంటే అంత నేర్చుకోలేదు. ఏదో ఒక చిన్నగా అలా చేసుకుంటున్నా. అలా అది షూటింగ్ స్పాట్‌లో గూడా కొంతమందికి డాన్సర్‌లకి, మాస్టర్స్‌కి లొకేషన్‌లో అట్లా చేసి చూపియడం వల్ల నేను ఒకసారి ఖాళీగా కూర్చున్నప్పుడు నేను నాలో నేనొక్కడినే ఆయన్ని మైండ్‌లో అనుకోని ఇట్లా చేస్తే బాగుంటుంది. నేను ఎక్స్‌ప్రెషన్ చేస్తుంటే డాన్సర్లు చూసి ఏంట్రా నీలో నువ్వే ఏదేదో చేస్తున్నావు, నువ్వు ఏదేదో మాట్లాడుకుంటున్నావు అంటే లేదురా ఒక క్యారెక్టర్‌ని నేను ఇది చేసుకుంటున్నాను. నాకు తెలియకుండా మాస్టర్‌లకి అందరికీ ఆ సాంగ్ ఏది ప్రతి సాంగ్ ఏ సాంగ్ చేసినా, ఏ మాస్టర్‌తో వర్క్ చేసినా ఆ మాస్టర్ దగ్గరికి తీసుకెళ్ళి మాస్టర్ వీనిలో ఒక టాలెంట్ ఉంది, వీనిలో ఒక టాలెంట్ ఉంది, వీనిలో అవునా చేసి చూపిరా, చేసి చూపిరా, చేసి చూపిరా అని నా స్పాట్‌లో ఓకే. ఆన్ ద స్పాట్ చేసి ఆన్ ద చూపించడం. స్పాట్ అందరూ ఉంటారు. హీరో, హీరోయిన్, డైరెక్టర్ అందరూ చేసా. ఒక 1 మినిట్ ఎక్స్‌ప్రెషన్. కానీ నేను చేసేటప్పటికి లాంగ్వేజ్ ఎవరికీ అర్థం కాదు. హ్మ్. హ్మ్. ఆ వాయిస్ ఒక్కటే అది ఎక్స్‌ప్రెషన్స్ కనిపిస్తాయి. కానీ కంటెంట్ మాత్రం అర్థమైపోద్ది. వావ్! అట్లా చేస్తూ ఇలా వచ్చాను సార్ అంటే, ఏదో ఒకసారి నా ముందు కూడా చెయ్యి అన్నాడు రవితేజ గారు. ఓకే. సరే ఒక చిన్నగా 2, 3 ఎక్స్‌ప్రెషన్‌లు చేశాను. హ్మ్. ఒరేయ్! ఏంట్రా నువ్వు ఇలా చేసావు? ఆ! నీకో విషయం చెప్పనా అన్నాడు. చెప్పండి సార్ అన్నా. నేను కూడా జిమ్ క్యారీ ఫ్యాన్ రా అన్నాడు. అర్రే! ఓకే. 'ఖతర్నాక్' సినిమా చూసావా అన్నాడు. హ్మ్. చూసాను సార్ అన్నాను. 'కిక్' హ్మ్. కూడా చూసాను సార్. అప్పుడప్పుడు కూడా నేను జిమ్ క్యారీ బాడీ లాంగ్వేజ్‌ని కూడా కొన్ని అక్కడక్కడ యూజ్ చేస్తుంటాను. అది గమనించలేదు అన్నాను. నాకు తెలుసు సార్ ఆల్రెడీ అన్నా. అర్రే! అర్రే! ఓకే. సో, అంటే నాకు తెలిసి ఆల్‌మోస్ట్ ఇండస్ట్రీలో ఉన్న హీరోస్ సాంగ్స్ అన్నిటికి మీరు చేశారు. హ్మ్. ఎవరిదైనా మిస్ అయ్యారా? మన తెలుగు హీరోలతో ఆల్మోస్ట్ అందరి దగ్గర చేశాను. హ్మ్. హిందీ హీరోస్‌తో చెప్పుకుంటే 'జాన్ అబ్రహాంతో' నెక్స్ట్ అదెప్పుడో జరిగింది. ఆయనతో ఒకటేసారి చేశా ఒక సాంగ్. జాన్ అబ్రహం గారితో. 'జాన్ అబ్రహాం' గారితో. ఆ తర్వాత తమిళ్ సినిమాలో సూర్య, సూర్య గారు, విక్రమ్ సూర్య గారు. గారిది ఏ సాంగ్? 'సింగం' ఫస్ట్ ఓపెనింగ్ టైటిల్ సాంగ్‌లో గ్రూప్‌లో ఉంటా. బాగా అప్పుడు హ్మ్. చిన్నగా అక్కడ చెన్నై ఎళ్లి చేయటం అలా. ఓకే. కానీ అది తక్కువ అక్కడ సూర్య గారు కూడా చూసారా మీ జిమ్ క్యారీ? తెలీదు. ఓకే. ఇంకా? తమిళ్ మాస్టర్స్‌కి అందరికి తెలుసు మళ్ళీ. హ్మ్. హ్మ్. సో, అలాగా 'రవితేజ' గారు 'నిప్పు' సినిమా నుంచి క్లోజ్ అనమాట. ఎక్కడ ఆయన సినిమాలు ఇప్పటివరకు నేను చేసుంటా. ఒక 20, 30 సినిమాలు చేసుంటాను. 'నిప్పు' కానించి స్టార్ట్ అవుతే అలా అక్కడక్కడ డాన్సర్‌గానే ఓన్లీ. సో, అంటే మీరు ఒక హీరో ఒక పాట చేసిన తర్వాత హ్మ్. సో, నాకు తెలిసి కొంతమంది హీరోస్ డాన్సర్స్‌ని కూడా గుర్తుపెట్టుకుంటారు. హ్మ్. ఆ! కొంచెం ఆ! క్లోజ్‌గా మాట్లాడటం అలా. అవును. అలా మిమ్మల్ని స్టిల్ ఇప్పటికి చూసిన గుర్తుపెట్టుకున్న హీరోస్ ఎవరెవరున్నారు? అంటే లైక్ ఫస్ట్ ఓకే. జిమ్ క్యారీ వచ్చాడు. ఉన్నావా? ఓకే. కానీ అలా అడిగేటోళ్ళు. అవునవును. 'అల్లరి నరేష్' గారు. ఓహ్! నైస్. తర్వాత 'నాని' గారు. 'నాని' గారు. హ్మ్. 'నాని' గారితో ఏంటి? ఏ సాంగ్స్? 'నాని' గారితో 'నేను లోకల్' సినిమాకి శేఖర్ మాస్టర్ కొరియోగ్రాఫర్, డాన్సర్‌గా ఎళ్ళాను. టైటిల్ ట్రాకా? ఆ! హ్మ్. వెళ్తున్నప్పుడు అక్కడ అలా మాస్టర్ కూడా అందరూ జిమ్ క్యారీ ఎవరిక్కడ ఆయన కూడా సేమ్ డైలాగ్. సేమ్ డైలాగ్. ఏదో ఒకసారి చేసి చూపించు అని చెప్పి. ఓకే. అలా ఆయన దగ్గర కూడా చేసి చూపియటం జరిగింది. బావుంది. నా సినిమాలో ఏదైనా అవకాశం ఉంటే చెప్తాను డెఫినెట్‌గా. ఓకే సార్ డన్ అని చెప్పారు. ఎప్పుడైనా అంటే ఇన్ని ఇయర్స్ ఆఫ్ కదా! ఎప్పుడైనా అంటే చేసారా? చాలా గ్యాప్ వచ్చింది. దాని తర్వాత దసరాకెళ్ళా. దసరాకెళ్ళినప్పుడు దసరాలో ఏ సాంగ్? సాంగే 'ప్రేమ రక్షిత్' మాస్టర్ సాంగ్. ఏది? 'ప్రేమ రక్షిత్' కొరియోగ్రాఫర్. ఓకే. దసరాలో బొగ్గులో డాన్సర్స్‌ని పెట్టుకొని 'ధూమ్ ధామ్ 'ధూమ్ ధామ్' దోస్తాంగ్' సాంగ్. యాహ్! ఓకే. ఓకే. ఆ సాంగ్ చేశాను. అప్పటికి గుర్తుపట్టలేకపోయారు. ఆ హ్మ్. మసి, బొగ్గు అంతా బాడీ మీద ఉండేసరికి గుర్తుపట్టలేదు. సరేలే ఇప్పుడు కలవటం అంత మంచిది కాదు. తర్వాత ఏదైనా సినిమా వస్తే కలుద్దాంలే అనుకోని ఆగున్నా. ఇప్పటివరకు చాలా గ్యాప్ వచ్చింది ఆయన కలవటం. ఓకే. 'నాని' గారు గుర్తిస్తారు. హ్మ్. 'నాగార్జున' సార్. 'నాగార్జున' గారు. ఓకే. 'బిగ్ బాస్‌లో' ఏదైనా చేసారా మీరు? 'బిగ్ బాస్‌లో' ఏం చేయలేదు. ఓకే. బట్ 'బిగ్ బాస్ 5'కి ఏదో సమ్ ఫోటో ఒకటి ఉంది మీ ఇన్‌స్టాలో. ఉంది. అప్పటికి యాక్చువల్‌గా 'బిగ్ బాస్'కెళ్ళాలని నాకు కూడా ఉంది. హ్మ్. చేయాలని. హ్మ్. బట్ 'బిగ్ బాస్ 5'కి నేను ఎళ్ళబోతున్నాను అది నా ఫీలింగ్. నా ఊహ అంతే. సో, ఎళ్తే ఆ పోస్టర్ డిజైన్ చేసుకుందాం ఒకసారి అని చెప్పేసి నేను ఆ బ్లాక్ డ్రెస్‌తో 'నాగార్జున' గారు ఐ మీద ఇలా చేయబెట్టి ఉంది గదా! సో, ఆయన నేను పక్కనే ఉండాలి. ఆ 'బిగ్ బాస్‌లోకి నేను ఎళ్తున్నాను' అన్న ఫీల్ కోసం ఆ పోస్టర్‌ని డిజైన్ చేసుకున్నా. నెక్స్ట్ ఐయామ్ గోయింగ్ టు 'బిగ్ బాస్ 5' అర్రె! సీజన్ అని ఓకే. పోస్ట్ చేసి మన ఫేస్‌బుక్, ఇన్‌స్టాలో పోస్ట్ చేశా.
ఫేస్బుక్ మెసెంజర్లు మొత్తం చదివితే అన్నా మీరు వెళ్తే బాగుంటది, మీరు వెళ్ళాలి, మీలాంటి వాళ్ళు డెఫినెట్లీ ఉండాలి, నేను కూడా అదే చెప్తున్నా, మీరు వెళ్తే చాలా 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 బాగుంటుంది. మీలాంటి టాలెంటెడ్ ఎక్స్ప్రెషన్స్ ఇలాంటి మంచి ఆర్టిస్టులు వెళ్ళాలి అన్నట్టుగా చెప్పారు. సో ఆ విధంగా అలాగా యు ఆర్ రెడీ టు గో. మేము సో నాగార్జున గారు ఏ సాంగ్స్ చేశారు? చాలా ఫస్ట్ ఆయన పరిచయం నాగార్జున గారికి సాంగ్ చేశాను చాలా. డాన్ సినిమా కాడి నుంచి చేస్తున్నా, డాన్ నుంచి. లారెన్స్ మాస్టర్ కొరియోగ్రాఫర్. ఆ సినిమా కాడి నుంచి చేసుకుంటూ వస్తున్నాను అక్కడక్కడ. నాగార్జున గారి పరిచయం అనేది గ్రీక్ వీరుడు సినిమా కాడి నుంచి. ఇది కొత్త గ్రీక్ వీరుడు, అవునవును. అందులో నుంచి గణేష్ మాస్టర్ గారు పరిచయం చేయించారు. ఓకే. అప్పుడు యానీ మాస్టర్ గాల, యానీ అసిస్టెంట్ కొరియోగ్రాఫర్ అప్పుడు. అప్పుడు స్టేజ్ పైన రిహార్సల్ చేసేటప్పుడు నేను గణేష్ మాస్టర్ గారికి అసిస్టెంట్ గా చేస్తున్నా. అప్పట్లో డాన్సర్ కమ్ అసిస్టెంట్ చేస్తున్న టైంకి జిమ్ క్యారీ అని పిలుస్తున్న టైంలో నాగార్జున సార్ కూడా అక్కడ కింద కూర్చొని అక్కడ మానిటర్ దగ్గర కూర్చొని అక్కడ వాళ్ళిద్దరు డిస్కషన్ చేస్తున్నారు, గణేష్ మాస్టర్ అండ్ నాగార్జున సార్. ఎవరు జిమ్ క్యారీ? ఏదో నా మీద చేస్తున్నారు ఏంటి అన్నట్టు నాకు కొడుతుంది. తర్వాత నాగార్జున సార్ వచ్చి ఇట్లా చేయి చెప్పారు, సార్ జిమ్ క్యారీ యువర్ గుడ్ నేమ్ అని అన్నా. అంటే నేను అలా ఎక్స్ప్రెషన్ చేస్తాను సార్. అవునా, చేసి చూపిస్తాను, చేసి చూపించా. ఆయన సూపర్ యాక్ట్ చేసుకున్నారు, ఇట్లా చాలా బాగా చేస్తారు. అక్కడి నుంచి పరిచయం. ఇప్పుడు కూడా స్టిల్ కలుస్తున్నప్పుడల్లా ఏదో షూటింగ్ వెళ్తున్నప్పుడల్లా ఏమ్మా బాగున్నావా అని అంటారు. తర్వాత మన ఉన్నారు కొంతమంది, చాలా మంది ఇంకా హీరోలు ఉన్నారు.